ఇవి అన్నియు సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ఏలైనా మీ రక్షణ సమయము ఆసన్నమైనది. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు యెరూషలేము ముట్టడి గురించి మరియు మనుష్య కుమారుని రెండవ రాకడ గురించి ప్రవచించడము మనము చూస్తూ ఉన్నాము. యెరూషలేము దేవాలయము రాతి మీద రాయి నిలవకుండా నాశనం చెందబడిద్దని ప్రభువు ముందుగానే ప్రవచించి ఉన్నారు. ఈ ప్రవచనము సరిగ్గా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నెరవేరింది. ఇకపోతే సువిశేషంలోని రెండవ భాగంలో ప్రభువు మనుష్య కుమారుని రెండవ రాకడ గురించి చెబుతూ ఉన్నారు. ఆ దినము మహాఘోరముగా ఉండునని, మనుష్య కుమారుడు తన మహిమతో అధికారంతో వచ్చి మనందరికీ తీర్పు తీరుస్తానని చెబుతూ ఉన్నారు. మరి ఆ దినము ఎప్పుడు వచ్చును? ఆ గడియ ఎప్పుడు, ఎక్కడ ఆ యొక్క రెండవ రాకడ వచ్చును? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము మనము చెప్పలేము. ఎందుకంటే అది దేవుని సంకల్పము, మానవ మేధస్సులకు అంతు చిక్కని విషయం. కాకపోతే మనం చేయవలసిందల్లా ఏమిటంటే ఆ మనుష్య కుమారుని రెండవ రాకడకు సిద్ధపడి జీవించడము. మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చినప్పుడు మనము ఎటువంటి యోగ్యమైన స్థితిలో ఉన్నాము అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవించాలి. ప్రభు అంటారు, ఆ దినము వచ్చినప్పుడు మీరు తల ఎత్తుకొని చూడుడు, ఏలైనా మీ రక్షణ సమయము ఆసన్నమైనదని చెబుతూ ఉన్నారు. అంతేగాని ప్రియ సహోదరులారా, ఆ దినము వచ్చినప్పుడు మన తలదించుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోయే స్థితిలో ఉండకూడదు. ఆదిలో ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు దేవునికి వారి ముఖమును చూపించకుండా దాగుకొని ఉండిపోతారు. అది పాపపు స్థితి. కానీ ప్రియ సహోదరులారా, మనము ఆదాము వలె ఆ పాపపు స్థితిలో జీవించుటకు పిలువబడలేదు, కానీ క్రీస్తు ప్రభుని అనుసరించి జీవించుటకు పిలువబడి ఉన్నాం. క్రీస్తు ప్రభువు ఇహలోక జీవితంలో ఆద్యంతము తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారు. తన చివరి గడియలో, అనగా మరణం తన ముందు ఉన్నప్పుడు ఆ యొక్క సిలువలో క్రీస్తు ప్రభువు తండ్రి దేవునికి తన తల ఎత్తుకొని, తండ్రి, ఇహలోకమున నేను నీ చిత్తము నెరవేర్చి ఉన్నాను, ఇప్పుడు తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని సగర్వంగా చెప్పగలిగారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు ప్రభును పోలి జీవించుటకు పిలువబడి ఉన్నాము. ఎప్పుడైతే మనము మన సిలువను ఎత్తుకొని క్రీస్తుని అనుసరిస్తూ జీవిస్తామో అప్పుడే పరిశుద్ధమైన జీవితము మనము జీవించగలం. కాబట్టి అటువంటి పరిశుద్ధమైన జీవితము మరియు మనుష్య కుమారుని రెండవ రాకడప్పుడు మనం యోగ్యమైన స్థితిలో ఉండే ఆ యొక్క జీవితమును మనకు దేవుడు ప్రసాదించాలని మనము ప్రభుని ప్రార్థించుకుందాం.